హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శాంతి ఆంధ్ర వంటలు. తోటకూర పచ్చిపప్పుని నాచురల్‌గా చేయండి అదిరిపోతుంది. మరి ఎలా చేయాలో చూద్దాము. బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పునైతే వేసుకోవాలి. గ్లాస్ వాటర్ అయితే పోసుకొని 10 మినిట్స్ అయితే నానబెట్టేసుకోవాలి. ఒక కడాయి పెట్టేసుకొని 4 ఎండుమిర్చి, పోపు దినుసులు, కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి వేసుకొని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. చిటికెడు జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి బరుగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్‌ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వలన ఆనియన్స్ అయితే తొందరగా ఫ్రై అవుతాయి. దీనిలోకి కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను కూడా వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ముక్క చూడండి మెత్తగా అయితే మగ్గింది కదా! మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని 2 మినిట్స్ అయితే లిడ్ పెట్టుకొని మగ్గించుకుందాము. మన ఛానల్‌ని ముందుగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకొని చక్కగా ఇలా 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి. చక్కగా ఆ పప్పు అనేది మెత్తగా అయితే మగ్గిపోతుంది. చూడండి అడుగంటకుండా ఒకసారి అయితే కలిపేసుకుందాం. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకుందాము. చూడండి 2 మినిట్స్ ఇలా అయితే మగ్గించుకోవాలి. చూడండి చక్కగా ఆయిల్ అయితే పైకి తేలిపోయింది కదా! రెడీ అయిపోయినట్టేనండి. సర్వ్ చేసుకోవడమే. చపాతీలోకైనా, రైస్‌లోకైనా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. బ్యాచిలర్స్ ఈజీగా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.